సూర్యప్రకాష్ ఏబీవీపీ శంషాబాద్ విభాగ కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ షాద్నగర్ నగర శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజులుగా నిత్యం ఫుడ్ పాయిజన్లు వసతి గృహాల్లో జరుగుతున్నాయి, దానికి కారణంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులు అన్న సంగతి మర్చిపోయి ఈరోజు పాలకులు వివరిస్తూ ఉన్నారు. దాదాపు 51 మంది విద్యార్థులు చనిపోయిన కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు మొద్దు నిద్రలో ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ యొక్క ఇంట్లో మీ భార్యకో మీ పిల్లలకు మీ మనవడికో మన్మరాలికో ఈ విధంగానే జరిగితే మీరు నిమ్మకు నీళ్ళెత్తినట్లు ఉంటారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈరోజు విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఏరి కోరి తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో మన బతుకులు మారుస్తారు అని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత ఈరోజు 51 మంది విద్యార్థులను శ్మశానాల పాలు చేసినటువంటి ఘనత యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఈరోజు నిత్యం హాస్టళ్లలో పురుగుల అన్నంతో కుళ్ళిపోయిన కూరగాయలతో నిత్యం దోమలతో సాహసం చేస్తూ ఎంతో మంది విష జ్వరాలతో ఆసుపత్రుల పాలవుతున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నిమ్మకు నీళ్ళెత్తినట్లు ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ఆ రోజు దగ్గబడ్డ తెలంగాణలో మార్పు కోసం మహా ఉద్యమం చేసి ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి పంపించినటువంటి ఘనత ఈ యొక్క ఏబీవీపీది. నిన్ను కూడా ఇంటికి విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తే నిన్ను కూడా ఇంటికి పంపించేంత వరకు కూడా నిద్రపోమని చెప్పి ఈ యొక్క ధర్నాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సెక్యూరిటీ కల్పించడంలో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతా ఉంది. మనం చూసుకున్నట్లయితే మన పట్టణంలో ఉన్నటువంటి హాస్టళ్ల దగ్గరికి కూడా బహిరంగంగా బయటి వ్యక్తులు రావడం కూడా కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం. అయినా కూడా అక్కడ సెక్యూరిటీని కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్రం అంతటా 51 మంది విద్యార్థులు చనిపోయారు కాబట్టి ఇప్పటి వరకు మేము హాస్టల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ను సందర్శించలేదు. రాబోయే రోజులలో సందర్శించి దీని యొక్క పూర్తి వివరాలు మీడియా ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఏబీవీపీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నాది బీసీ హాస్టల్ షాద్నగర్. మా దగ్గర ఒక 10 days నుంచి పురుగులు చాలా వస్తున్నాయి. అన్నంలో ఫుడ్ బాగాలేదు, రైస్ బాగాలేదు, కర్రీస్ కూడా బాగాలేవు. కర్రీస్ టేస్ట్ వస్తలేదు, గలీజ్గా ఉన్నాయి. ఉప్మా కూడా బాగాలేదు, అందులో కూడా పురుగులు వస్తున్నాయి. అన్ని పురుగులే వస్తున్నాయి. ఒక పూట మంచిగా తింటారు, 2 పూటలు మంచిగా తింటలేము మేము. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాలి మేము. వాటర్ బాగున్నాయి కానీ ఫుడ్ బాగాలేదు మా దగ్గర. వార్డెన్కి చెప్తే ఏమంటుంది ఆమె? వార్డెన్ చేంజ్ చేస్తా అని చెప్పింది, ఇంకా చేంజ్ చేయలేదు. ప్రాబ్లం అట్లనే ఉంది. మీ వార్డెన్ రెగ్యులర్ వస్తుందా? రాదు. మీకు హెల్త్ చెకప్కు నర్స్ ఉందా? ఒకవేళ బయట నుంచి ఎవరైనా నర్స్ వచ్చి మీకు సీజనల్ వ్యాధులు ఉంటాయి కాబట్టి ఎవరైనా చెకప్కి వస్తారా? రారు. మీ హాస్టల్ మొత్తంలో ఎంత సంఖ్య ఉంటుంది? 120 మెంబర్స్, 130, 140 ఉంటారు. రెగ్యులర్ అంతమంది ఉంటారా? ఉంటారు. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నా. అది బీసీ హాస్టల్లో 10 days నుంచి మా దగ్గర పురుగులు వస్తున్నాయి. మేము ఎట్లా తినాలి అంటే స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ వల్ల అందరికీ ప్రాబ్లం అవుతుంది. స్టమక్ పెయిన్ అన్నం తింటే మరి చాలా వస్తుంది. అయితే
పురుగులు చాలా వస్తున్నాయి. ఉప్మాలో కూడా వేస్తలేదు, ఏం బాగలేదు. మా మేడం ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, చూస్తుంది, వెళ్తుంది. మేము చెప్పినా మా మేడం పట్టించుకోలేదు. మేము ఎట్లా ఉండాలి, ఇది ప్రభుత్వం చూసుకోవాలని కోరుకుంటున్నాం. మా మెన్యూలు ఉన్నాయి, 1 వీక్ పెట్టిరు, మళ్ళీ తర్వాత పెట్టలేరు. ఇప్పుడు ఏం సరిగ్గా పెడతలేరు. 3 లీటర్ల పాలు తెస్తారు, 140 మందికి పెడతారు. అదే చాయ్ పెడతారు. పెరుగు ప్యాకెట్లు 3 తెస్తారు, 150 మందికి పెడతారు. మీరు అడగరా? అడిగినాం, మార్పిస్తా అన్నారు, చేపిస్తా అన్నారు, ఇంకేం చెప్పియాలి. మీ దాంట్లో స్టాఫ్ ప్రభుత్వం నుంచి ఉన్న స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? ప్రైవేట్ వాళ్ళు ఎంతమంది? 3 ఆంటీసే ఉంటారు, ఒక మేడం అంతే.